వేదాగ్ని పార్ట్ 75. సీతతో సంతకం పెట్టిస్తే నా పెళ్లి జరుగుతుంది. మీరు నాకు ఈ సహాయం చేస్తాను అంటే నా జీవితం సీతతో ఉంటుంది. లేదంటే ఇక నేను సీత శాశ్వతంగా విడిపోవటమే. సీత ఆస్తి కోసం చూడదు, సంతకం పెడుతుంది. కానీ రాగిని అక్క పెట్టదు. అందుకే తనని బ్యాడ్ చెయ్యాలి, ఆ ప్రూఫ్స్ కూడా చూపాలి అని బాధగా అన్నాడు. రాగిణిని బ్యాట్ చేయాలి అని అన్నప్పుడు ద్రోణ నిప్పులు చెరుగుతూ రఘు మీదికి రాబోయాడు. వేద్ కళ్ళతోనే ద్రోణాన్ని ఆపాడు. ద్రోణ అసహనంగా వెనుకకు వెళ్ళిపోయాడు. వేద్ ఎన్ని రోజులు టైం ఇచ్చింది నీకు మీ వదిన అని అన్నాడు. వారం అన్నాడు రఘు. వేద్ సరే, నువ్వు ఈ విల్లాలో ఉన్నన్ని రోజులు ఎవరికి ఏమీ చెప్పకు, ఆఖరికి సీతకు కూడా చెప్పకు. సైలెంట్గా వాళ్ళని చూడటానికి వచ్చాను అని మాత్రమే ఉండు, అర్థమైందా అని వేద్ గద్దించాడు. రఘు ఉలిక్కిపడి తల ఊపాడు. వేద్ ద్రోణాన్ని పిలిచాడు. ద్రోణ చెప్పన్నా అన్నాడు. వేద్ రఘుకి రూమ్ చూపించి మంగమ్మకు చెప్పు, వారం ఇక్కడే ఉంటాడు అని. ద్రోణ రఘుని తీసుకుని విల్లాకు వెళ్ళాడు. వేద్ ఆ బాండ్ పేపర్ చదివి నా దగ్గర నుంచి అశోక్ తనకు ఎలా హింట్ ఇచ్చాడో అర్థమైంది. అశోక్ తెలివితేటలకు వేద్ జోహార్లు అర్పించాలి. వాడికి కాలు బాగా ఉంటే ఈరోజు వీళ్ళకి పరిస్థితి రాకపోవును. నాతో పని చేసినందుకే అశోక్ జీవితం అలా అయినది, అరవింద్ జీవితం ఇలా అయినది. వెళ్ళిన వాళ్ళని తీసుకుని అయితే రాలేను, ఉన్న వాళ్ళని అయినా ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పుడు అశోక్కి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే టైం కాదు. ఇద్దరు ఆడపిల్లల రాగిణికి పెద్ద వయసంటూ లేదు. సీత పెళ్లి కాకుండా ఉంది. ఇప్పుడు ఈ ఆస్తి పోరాటాలు మొదలుపెట్టిన ఒక కొలిక్కి రావు. పోరాటం చేద్దాము అంటే సీత రఘు జీవితంలో కలుసుకోలేరు. పోరాడి అశోక్ ఆస్తి మొత్తం ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాలి? కళ్యాణ్ ఎదిగేదాకా ఉండటమే మంచిది. మాలినీదేవి నిన్ను మట్టు పెట్టడానికి క్షణకాలం సరిపోదు. కానీ ఏదేమైనా అశోక్ గాడికి చెల్లెలు అయిపోయావు. కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకు, ఆ తరువాత నా గేమ్ ఏంటో చూపిస్తా. ఏ ఆస్తి కోసం నువ్వు ఆరాటపడ్డావో ఆ ఆస్తిలో నీకంటూ చిల్లి గవ్వ రాకుండా చెయ్యకపోతే నేను వేదార్థనే కాదు అని తనకు తానే శపథం చేసుకున్నాడు. ద్రోణ విల్లాలోకి రఘుని తీసుకుని పోయి కృతికకు పిలిచాడు. కృతిక ఇప్పటి వరకు ద్రోణతో అంటి ముట్టనట్టు ఉంటుంది కదా, ముఖము మామిడి చెక్కలా పెట్టింది. ద్రోణ కృతికతో, ఇతను రఘు, సీత వాళ్ళ బావ. నిన్న సీత నా బావ ఓ బావ అని పాడింది చూసావా, ఈ బావే అన్నాడు. కృతిక కళ్ళు ఒక్కసారిగా మెరిసి పెదవులు ఎంతలా సాగాయో కొలిస్తే ఆ దూరం తెలిసేది. కృతిక ముఖం అంతలా వెలగగానే ద్రోణ పెదవులపై చిరునవ్వు. ఎంత అనుమాన పక్షివే అని మనసులో అనుకొని, అతనికి రూమ్ చూపించు, వారం ఇక్కడే ఉంటాడు అన్నాడు. కృతికకి ఇప్పుడు ఉన్న ఆనందానికి రఘు అక్కడ ఉన్నాడని కానీ లేకపోతే ద్రోణకి ముద్దుల వర్షం కురిపించేది. కృతిక రఘుకి రూమ్ చూపించి ఆత్రం ఆగక సీత దగ్గరికి వెళ్ళి, రఘు గారు మీ భావన అని అడిగింది. సీత కృతిక ఆత్రాన్ని చూస్తూ అవును నా భావనే అన్నది. కృతిక ఇప్పటి వరకు సీతని ఏమని సంబోధించలేదు, పెద్దగా ఏమి కూడా మాట్లాడేది కాదు. ఈరోజు అక్క రఘుబావ గారు ఇక్కడే వారం ఉంటారట, మీకోసమే వచ్చినట్టుంది అని చెప్పి గబగబా బయటికి వచ్చింది. సీతకు రఘు వారం ఉండటానికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. కానీ అక్కడ రఘుని కళ్ళారా మనసారా చూసుకోవచ్చు, ఏ భయం ఇక్కడ ఉండదు అని ఆమె మనసు కూడా తుల్లిపడింది. రాగిణికి ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలుగా జరిగేది చూడటం తప్ప ఏమి చేస్తుంది? ఏదేమైనా ఇక్కడ మేమైతే ప్రాణాలతో ఉంటాము అని మాత్రం అనుకుంది. ద్రోణ మంగమ్మతో మాట్లాడుతుంటే పరుగున కృతిక వెళ్ళి ద్రోణను వెనక నుంచి హగ్ చేసుకుంది. మంగమ్మ వాళ్ళని చూసి, ఇన్ని రోజులు ముఖం మాడిపోయిన దోశలా పెట్టావు, ద్రోణాన్ని చూస్తే చిటాపటాలాడావు, ఏంటమ్మో ఆ ప్రేమలు, కాస్త అలా పార్క్లోకి పోయి ప్రేమించుకోండి అని మంగమ్మ నవ్వుతూ వెళ్ళింది. ద్రోణ కృతికను ముందుకు తిప్పుకుంటూ, ఇన్ని రోజులు నన్ను అనుమానించావు కదూ, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అన్నాడు.
కృతిక అలకగా ముఖం పెట్టి, ప్రాణమైన వాళ్ళు తమకు కాకుండా పోతారని బాధ, దాన్ని మీరేమైనా అనుకోండి అన్నది. వేగ్ని వాళ్ళను చూసి, కృతిక ముఖంలో ఎన్ని రోజులకు అంత వెలుగును చూసి ప్రాణంగా ఉన్న మనిషి దూరమవుతారు అంటే పాపం పిచ్చిది అలా బేలగా ఎన్ని రోజులు ఉంది. ఈ రోజే ఆమెకు సొంతం అనుకున్నది ఎంత ఆనందపడిపోతుంది అని వేగ్ని ద్రోణాతో, మన గార్డెన్లో జామకాయలున్నాయి, కోసుకొని ఇద్దరు రండి, పిల్లలు తింటారు అన్నది. ఇద్దరు ముఖంలో సంతోషం. ఆనందంగా వెళ్ళారు. రఘు ఫ్రెష్ అయి బయటికి వచ్చి మంగమ్మతో సీతను అడగలేక రాగిని అక్క రూమ్ ఏది అన్నాడు. మంగమ్మ గది చూపిస్తే రఘు మెల్లిగా వెళ్ళాడు. వారిద్దరికి తెలిసినా బయటికి రాలేకపోయారు సీత, రాగిని. అందుకే వాళ్ళ కోసమే రఘు వెళ్ళాడు. రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ తీసే ఉంది. గుమ్మంలో రఘుని చూసిన రాగిని, రా రఘు లోపలికి అన్నది. సీత రఘుతో మాట్లాడక చాలా రోజులవుతుంది. అతనికి బాణం కుచ్చిన రోజు నుంచి రఘుని చాలా దూరం పెడుతుంది. నరకయాతన సీత అనుభవిస్తుంది. రఘు సీతను చూస్తూ లోనికి వచ్చాడు. సీత మౌనంగా పక్కన నిల్చుంది. రాగిని రఘుతో మాట్లాడుతుంటే కనీసం సీత రఘుని కూడా చూడటం లేదు. కానీ రఘు రాగినితో మాట్లాడుతూ సీతనే చూస్తున్నాడు. రాగిని రఘు ఎందుకు వచ్చాడు అని అడగాలని ఉంది, కానీ బాగుండదేమో, ఏదైనా చెప్తాడు కదా అని ఊరుకుంది. రఘు సీతను తదేకంగా చూస్తుంటే రాగిని వారిద్దరి మధ్య ఉంటే బాగుండదు అని కళ్యాణ్ని తీసుకుని రూము బయటికి వచ్చింది. సీత రాగిని అలా వెళ్ళిపోతుంటే ఆపాలి అనుకుంది. కానీ రఘు తన కోసం అంత ఆరాట పడుతుంటే ఆపలేకపోయింది. రఘు రాగిని బయటికి వెళ్ళగానే డోర్ పెట్టేశాడు. సీత, ఏంటి బావా తలుపు పెట్టావు, బయట చూసేవారికి బాగుండదు, డోరు తీయి అన్నది. రఘు, ఏం బాగుండదు, ఏమంటారు, ఏమనుకుంటారు అన్నాడు. సీత రఘు కళ్ళల్లోకి చూసి, వారిద్దరు ప్రేమించుకుంటూ మాట్లాడుకున్నప్పుడు ఎంత చనువుగా ఉన్నారో వాళ్ళకి తెలుసు. రఘు సీతతో ఎంత చనువుగా ఉన్నా కానీ సీతను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అటువంటిది రఘు ఇలా డోర్ పెట్టడం సీతకు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. రఘు కొంటెగా నవ్వుతూ సీతను అమాంతంగా తన మీదికి గుంజుకొని ఆమె నడుంపై చెయ్యి వేసి గట్టిగా ఒత్తి సీత కళ్ళల్లోకి చూస్తున్నాడు. సీతకైతే ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఏ రోజు రఘు అలా తాకింది లేదు. అటువంటిది రఘు అలా చేస్తాడని కూడా ఊహించలేదు. మొహం ఆశ్చర్యంగాను, కళ్ళు అంతకంటే ఆశ్చర్యంతో పెద్దగా చేసి రఘుని చూస్తుంది. రఘు వెంటనే సీత పెదవులు అందుకున్నాడు. ఇద్దరిలో ఏదో అలజడి. సీతలో అయితే ఆశ్చర్యం, భయం ఇంకా చాలా జరుగుతున్నాయి ఆమె ఒంట్లో. ఆమె మనసుకు ఈరోజు రఘుని చూస్తాను అనుకోలేదు. రఘుని చూసినా ఇలా చేస్తాడు అని కూడా అనుకోలేదు. చాలా రోజుల నుంచి ఇక వారు కలిసి బ్రతకలేము అనుకున్న రోజుల్లోకి ద్రోణ రఘుని కలవటం, ద్రోణ సీత నీ కోసం ఆరాట పడుతుంది అని చెప్పినప్పుడు రఘుకి వింతగా అనిపించింది. ఇక్కడ ఉండగానే దూరం పెట్టింది, ఇప్పుడు ఇంత జరుగుతుంది. ఆమె మనసులో కొండంత ప్రేమ ఉన్నా కానీ రవ్వంత కూడా బయట చూపకుండా నిగ్రహంగా ఉన్న మనిషి తన కోసం ఆరాట పడుతుంది అంటే అది అబద్ధం. కానీ రఘుకి తెలుసు, వీళ్ల ద్వారా అయితేనే సీతను కలుసుకోవచ్చు. ఈసారి ఎలాగైనా సీతను దక్కించుకోవాలి అన్న ఆలోచనతోనే ముందడుగు వేశాడు. అలా రఘు ఈరోజు సీతను చేరుకున్నాడు. రఘు కొనసాగిస్తున్న ముద్దుకి సీతలో మొదట ఏవేవో ఆలోచనలు, తర్వాత అతని ప్రేమ కనిపిస్తుంటే ఆ విల్లాలో కూడా నేను నా రఘుతో భయంగా ఉంటే ఇక నా అంత పిచ్చిదే లేదు అనుకుని సీత రెండు చేతులు రఘు వీపు భాగానికి పోనిచ్చి గట్టిగా హద్దుకుంది. రఘు సీతను వదలలేక ఇలా అయినా ఆమెకు దగ్గర కావాలి అనుకున్నాడు. కానీ సీత రఘుని అలా హద్దుకోగానే వారికి ఇద్దరికి వేడి రాజుకుంది. సీతను అలాగే గోడకు ఒత్తేశాడు. ఇద్దరు మనసులు కలిశాయి. వయసు తెచ్చిన ఆరాటానికి, తనువుల తాపానికి గురవుతున్నాయి. సీతకి ఇష్టమైన వాడు కంటికి ఎదురుగా, తనతో ఏవేవో కొత్త కోరికలు. రఘుకి ఇష్టమైనది సీత. సీత అలా సహకరిస్తుంటే, ఆమె ప్రేమను చూపుతుంటే రఘు మనసుకు ఈరోజు మాకు తొలిరేయి అయితే ఎంత బాగు అని విలవిలలాడిపోయాడు. అలా ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు. సీత ఊపిరాడక రఘుని వెనక్కి నెట్టేసింది. సీత, చంపేస్తావా బావా నన్ను అని అన్నది.
రఘు చిలిపిగా నవ్వుతూ నేనెప్పుడు నిన్నిలా చేయలేదనే కదా నన్ను దూరం పెట్టింది అన్నాడు. సీత గుడ్లు పెద్దగా చేసి చిచి ఏం మాట్లాడుతున్నావు బావా అన్నది. రఘు ఇందాక మరి నీకు ముద్దు పెడితే నన్ను గట్టిగా హద్దుకున్నావు కదా, అదే మన దివానాలో కూడా పెట్టి ఉంటే నన్ను వదిలి వెళ్ళకపోయేదానివేమో అన్నాడు. సీతకు సిగ్గుగా అనిపించింది. రఘును దాటుకొని వెళ్ళబోయింది. రఘు వెళుతున్న సీతను పట్టుకొని అలాగే మంచం మీదికి పడేశాడు. సీత భయంగా లేచి కూర్చొని ఏంటి బావా నువ్వు చేస్తుంది అని అన్నది. రఘు ఆ ఒక్కటి కూడా అయిపోతే నా నుంచి నిన్నెవ్వరూ వేరు చేయరని ఆశ సీత, నువ్వు కూడా నా నుంచి వేరు కాలేవని అని కొంటెగా సీత మీదికి వరగబోతుంటే సీత గబాగబా లేస్తూ రఘుని నెట్టేసి నిలుచుని అంటే ఇప్పుడు నీ నుంచి నేను వేరైపోయానా, నా మనసులో వేరే ఎవరైనా ఉన్నారా, లేకపోతే వేరే వారి జీవితంలో నేనున్నానా అన్నది. రఘు సీతను కౌగలించుకొని నీ మనసు ఏంటో తెలిసే నీకోసం పరితపిస్తున్నాను. మన దివానాలో అలా జరిగాక నాకు అర్థమైంది. ముందుగా నేను గ్రహించలేకపోయాను, కానీ నువ్వు నన్నెందుకు దూరం పెట్టావు నాకు బాగా అర్థమైంది. అదే మనకు కూడా పెళ్ళైతే నా ప్రాణాలు కూడా పోతాయి అని నన్ను దూరం పెట్టావు కదూ అన్నాడు. సీత ఏడుస్తూ రఘుని కౌగలించుకొని నా ప్రాణం పోయినా బాధపడను, కానీ నా కళ్ళ ముందు నీ ప్రాణం పోతే నేను బ్రతకగలనా అన్నది. రఘు నువ్వు దూరమైతే మరి నేను బ్రతకగలనా అన్నాడు. సీత బావా మన ఇద్దరి జీవితాలు కలిస్తే మన ప్రాణాలు గాలిలోనే, కానీ మనం బ్రతకగలుగుతామా అన్నది. రఘు సీతని గట్టిగా హద్దుకొని నువ్వు లేవు అనే దానికంటే నా ప్రాణం పోవటే మంచిది సీత అన్నాడు. సీత గట్టిగా ఏడుస్తుంటే రఘు మన గురించి దేవుసారికి తెలుసు, నాకు తెలిసి అతను అండగా ఉండగా మనకేమీ కాదు అని సీతను ఓదారుస్తున్నాడు. సీత నువ్వు కూడా ఇక్కడికి వచ్చేస్తావా బావా అంతా వదిలేసి అన్నది. రఘు నీకోసం నా ప్రాణాలే నాకు అవసరం లేదు అనుకున్నా, ఆస్తిపాస్తులు అవసరమా, ఏదో ఒకటి వేద్ సారు చేస్తాడు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు మీ ప్రాణాలకైతే ఏ హాని లేదు, కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు కానీ రాగిని అక్క కానీ విల్లాను మాత్రం దాటకండి అని చెప్పాడు. సీత మరి నువ్వు బావా అని అన్నది. రఘు నవ్వుతూ ఇప్పుడు మనం వేద్ సార్ చేతిలో ఉన్నాము, అసలు అశోక్ బావ ముందుగానే పసిగట్టి ఉంటే అతను ఏమి చెయ్యకపోయినా గాని వేద్ సార్ లాంటి వారు అండ అయినా తీసుకునేవాడు. ఇలాంటి పరిస్థితి మనకు రాకపోయేది. అంతా ముగిశాక అతని చేతిలోకి వచ్చాము, ఉన్న మన జీవితాలైనా ప్రశాంతంగా ఉంటాయి అని నమ్మకం అయితే ఉంది నాకు. నువ్వు కూడా అదే నమ్మకం పెట్టుకో అని సీత నుదురుపై ముద్దు పెడుతుంటే తలుపు శబ్దం వినిపిస్తుంది. రఘు వెళ్ళి తలుపు తీస్తే సీత తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. రాగిని లోపలికి వస్తూ సీతను చూసి నువ్వేదో రఘుని చేస్తున్నావేమో అని భయానికి తలుపు కొట్టాను, ఏడుస్తూ కూర్చున్నావా అన్నది. సీత నవ్వుతూ రాగిణిని కౌగిలించుకుంది. రాగిణి పిచ్చి పిల్ల, రఘు మనం ఇక్కడ ఉన్నామని తెలిసి రాలేదు, నాకు తెలిసి వేద్ అన్నయ్య రప్పించి ఉంటాడు, ఇక మనకెందుకు భయం, ఇంకా ఏడుస్తూ ఉంటావా అన్నది. రాగిణి నీ చూస్తుంటే రఘుకి చాలా బాధగా ఉంది. సీతతో అతని జీవితం పంచుకోవాలి అంటే దేవత లాంటి రాగిణి అక్కను బ్యాడ్ చెయ్యాలి. వేద్ సారు ఈ సమస్యని ఎలా పరిష్కరించుతాడు అని బాధగా అక్క నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. ద్రోణ కృతికని తీసుకుని విల్లా వెనక భాగంలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళాడు. కృతిక ఆనందంతో జింక పిల్లల చిందులు వేస్తుంది. ద్రోణ కృతిక పరుగులను చూస్తూ దీనికి నేనంటే ఇంత పిచ్చా అని అనుకున్నాడు. ద్రోణ కృతికని ఏ పిచ్చి మొద్దు, ఏంటి ఆ పరుగులు, కింద పడతావు అని అన్నాడు. కృతిక అదే పరుగున ద్రోణ దగ్గరికి వచ్చి కొంచెం కిందికి వంగు బండోడా అన్నది. ద్రోణ ఎందుకే నేను కిందికి వంగటం అని కృతికనే నడుం పట్టి పైకి లేపాడు. కృతిక వెంటనే ద్రోణ సంకన ఎక్కి ముఖమంతా ముద్దులు పెట్టి పెదవులు కొరికింది. ద్రోణ కళ్ళల్లోకి చూస్తూ ఇందుకు బండ చచ్చినోడ, అంత ఎత్తులో ఉంటే ముద్దు పెడదామని ముచ్చటగా ఉన్నా కాని అందవైతివి అని అన్నది. ద్రోణ కృతిక ఇచ్చిన ముద్దుకి మైమరచిపోతూ నువ్వు ముద్దులు పెడతాను అంటే నిన్ను ఇలా ఎత్తుకుంటాను అని కృతికని అమాంతంగా అతని పొట్టపైకి చేర్చుకుని కృతిక నడుములను అతని చేతులకు సపోర్ట్ చేశాడు.
కృతిక సిగ్గుపడుతూ ద్రోణ భుజాలపై గట్టిగా పట్టుకొని వాలిపోయింది. ద్రోణ, పొట్టిదాన, ఇందాక బడాయిలు పోయావు, అంతలా సిగ్గుపడుతున్నావు అన్నాడు. కృతిక ద్రోణ భుజాలపై నుంచి లేచి 2 చేతులతో ద్రోణ ముఖమును పట్టుకొని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టింది. ద్రోణ కృతికను అలాగే ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. కృతిక పెదవులను వదిలేసి చేతులను వెనక్కి పెట్టి గాలిలో తిరుగుతుంది. ద్రోణ ఆగి, ఇందాక బండ చచ్చినోడా అన్నావు, మరి నన్ను పెళ్లి చేసుకున్నాక మోయగలుగుతావా అన్నాడు. కృతిక, నిన్ను నేను మోయలేనేమో కానీ నన్ను నువ్వు మోస్తావుకా అన్నది. ద్రోణకి బల్బు వెలిగింది. ద్రోణ నవ్వగానే కృతిక సిగ్గుతో గట్టిగా ద్రోణాన్ని కౌగిలించుకుంటుంటే, ద్రోణ, నేను చాలా మంది జంటలను చూశానే, ఏనుగులాగా మొగుడు, ఎలక పిల్లలాగా పెళ్ళం ఉంటే వాళ్ళ సంసారం ఎలానా అని బాధపడ్డాను. కానీ నువ్విప్పుడు చెప్తుంటే అర్థమైంది, సూపర్ ఉంటది, మగవాడి అదృష్టమే అదృష్టం కదూ అన్నాడు. కృతిక, మరి ఏం చేస్తాం, నా మనసేమో ఈ బండ చచ్చినోడిని కోరుకుంది, మోయలేను అని వదులుకోలేక నా బాధ అని అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.